సార్ అయితే 94,00,000 ఓట్ల తొలగింపు అంశంలో ఇటు మమతపై బీజేపీ విజయం సాధించింది అనుకోవచ్చు. అంటే ఈసీ వర్సెస్ టీఎంసీ యుద్ధాన్ని ఏ విధంగా చూడాలి? ఎస్ అండి. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 2 ఫేజెస్‌లో 294 అసెంబ్లీ సీట్లకి ఎన్నికలు జరగబోతున్నాయి. మమతా బెనర్జీ నాలుగవసారి చీఫ్ మినిస్టర్ అవ్వడానికి అక్కడ ట్రై చేస్తుంది. బీజేపీ కూడా ఎన్నో హోప్స్ పెట్టుకుంటుంది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో టీఎంసీ మమతా బెనర్జీని ఓడించాలని డైరెక్ట్గా అమిత్ షా ఎంటైర్ క్యాబినెట్ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వమే అక్కడ ట్రై చేస్తుందన్నమాట. విపరీతమైన కాంపిటీషన్ ఉంది. కానీ ఇలాంటి దశలో కేవలం కొన్ని రోజుల్లో కొన్ని గంటల్లో ఎలక్షన్ జరగబోతుందనగా ఇక్కడ యుద్ధం అనేది అక్కడ ప్రధాన అధికార పక్షం టీఎంసీకి ఎలక్షన్ కమిషన్కి మొదలైంది. రాజ్యాంగబద్ధ సంస్థ ఎలక్షన్ కమిషన్ అది ఒక ట్వీట్ చేసిందనమాట. అది ఏంటి అంటే ఇక ఈసారి వెస్ట్ బెంగాల్లో జరిగే ఎలక్షన్లో బూత్ క్యాప్చరింగు, పారదర్శకత లేకపోవడం, ఈ డబ్బులు ప్రోద్బలం అనేది ఉండదు, చక్కగా జరిపిస్తానని ఆల్మోస్ట్ టీఎంసీకి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఇవ్వడం అనే ఒక అపవాదుని ఎదుర్కోవడం వల్ల ఈ సిఈసికి తర్వాత టీఎంసీ ఎంపీకి ఆర్గ్యుమెంట్ జరగడం, మొహియా మోయిత్రా డైరెక్ట్గా ఒక వీడియో రిలీజ్ చేయడం, మమతా బెనర్జీ డైరెక్ట్గా చెప్పడం కేవలం మేము యుద్ధం చేసేది ఈసీతోనే అని చెప్పడం, రాజ్యాంగబద్ధ సంస్థ అయినా సిఈసి బీజేపీ ఏజెంట్గా పనిచేస్తున్నారు, అయినా వెస్ట్ బెంగాల్లో నేను ఎలా చేస్తానో చెప్పడం అనేది మమతా బెనర్జీకి అనడం అంటే రాజ్యాంగబద్ధ సంస్థ పారదర్శక మీద ఇది పెద్ద $1 మిలియన్ క్వశ్చన్ రైజ్ చేసింది. ఇది ఇట్స్ నాట్ ఆగర్ వెల్ ఫర్ ది ఇండియన్ కాన్స్టిట్యూషనల్ సిస్టమ్ అండి. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 1950 జనవరి 26కు ముందే కొన్ని రాజ్యాంగ ఆర్టికల్స్ అమల్లోకి వస్తాయి. ఎలక్షన్ కమిషను 1951, 52లో నెహ్రూ టైంలో పెట్టిన మొట్టమొదటి ఈ జనరల్ ఎలక్షన్తో పాటు ఇప్పటి వరకు 2 డజన్ల ఎలక్షన్స్ని, కొన్ని వందల అసెంబ్లీ ఎలక్షన్ కమిషన్ నిర్వర్తించింది. ఇండియాస్ ఎలక్షన్ కమిషన్ ఇది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఎలక్షన్ కమిషన్స్ ఆన్ ది ఎర్త్ అనమాట. ఎందుకంటే ఇట్ ఈస్ కండక్టింగ్ మమ్మోత్ డెమోక్రటిక్ ఎక్సర్సైజ్. ప్రతి ఎలక్షన్ ఒక వరల్డ్ రికార్డే. ఎందుకంటే 96 కోట్ల మంది ఓటర్లతో ఎలక్షన్ నిర్వహించడం అంటే ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ లాంటి టెర్రరిస్ట్ ఏరియాలో ఎలక్షన్స్ ఈవెన్ అమెరికా కూడా నిర్వహించలేదన్నమాట. అంతటి డెమోక్రటిక్ ఎలక్షన్సే హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం వరకే నిర్వహిస్తూ ఉంటుంది. ప్రపంచంలోనే ఆశ్చర్యగొలిపేది. మరి ఇలాంటి ఎలక్షన్ కమిషను ఇప్పుడు వ్యవహార సరళి ఎలా ఉందంటే కొన్ని రోజులు కొన్ని గంటల్లో ఎలక్షన్ అనగా అది అనే దాన్ని నిర్వహించి ఇది ఇంటెన్సివ్ రివిజన్ అనేది పెట్టి 7.66 కోట్లలో 91 లక్షల మందిని రిమూవ్ చేయడం, డిలీట్ చేయడం. మళ్ళీ ఇందులో కూడా ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో క్యాలిక్యులేషన్ మనకు చెప్తున్నాయి అనమాట. ఈ 91 లక్షల్లో ఎక్కువ మంది ఓటర్లు డిలీట్ అయినాయి ఏంటంటే ముస్లిం ఓటర్లు ఉండడం. ఎందుకు అంటే టీఎంసీ ఏం చెప్తుందంటే 27% ముస్లిం ఓట్ బ్యాంక్ వెస్ట్ బెంగాల్లో ఉంది, అదంతా మాకే ఎక్కువగా ఉంటుంది మేము, ఎందుకంటే సెక్యులర్ పరిపాలన ఇవ్వడం వల్ల దీనివల్ల ఇప్పుడు బీజేపీ విన్ అయ్యే పరిస్థితిని ఎలక్షన్ కమిషన్ చేసింది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ బీజేపీకి ఏజెంట్ అయింది. ఇప్పుడు పోలింగ్స్ అన్నీ తారుమారు అయ్యే పరిస్థితి ఉంది. చాలా కష్టాన్ని ఈసీతో మేము యుద్ధం చేస్తున్నామని డైరెక్ట్గా టీఎంసీ చెప్పడం, ఈవెన్ కాంగ్రెస్ కూడా ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి ట్రై చేయడం, ఇవన్నీ అక్కడ జరుగుతుంది. ఇక్కడ సువేందు అధికారి వెస్ట్ బెంగాల్లో ఏం చెప్తున్నారంటే ఇది అంతా బంగ్లాదేశ్ ఇన్ఫిల్ట్రేటర్స్, వీళ్ళని తీసుకొచ్చింది మమతా బెనర్జీ, వాళ్ళని రిమూవ్ చేసింది ఎలక్షన్ కమిషన్ అని ఆయన చెప్పడం ఎలక్షన్ కమిషన్ తరఫున ఆయన మాట్లాడినట్టు ఉంది. అంటే ఇక్కడ ఎలా ఉందంటే ఒక యుద్ధ వాతావరణం నెలకొల్పింది. 91 లక్షలు అంటే 7.66 కోట్ల మంది ఓటర్లు అక్టోబర్ 2025 ఉంటే 91 లక్షల మంది డిలీట్ అయిపోయారు. ముఖ్యంగా అక్కడ మాల్డా డిస్టిక్, ముర్షిదాబాద్ డిస్టిక్, బంగ్లాదేశ్ బార్డర్స్ ఉన్న 24 పరగనాస్ సౌత్, 24 పరగనాస్ నార్త్, ఈ జిల్లాల్లో పురూలియా డిస్టిక్లు ఎక్కువ మంది ఓటర్లు రిజెక్ట్ అయ్యారు. అక్కడ ఎక్కువగా ఓటు సీట్లు వచ్చేదంతా టీఎంసీకి వస్తుంది, 80% సీట్లు. కాబట్టి ఇప్పుడు బీజేపీ తరపున ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది అనేది ఇక్కడ మనం తెలుస్తుంది. నాకు తెలిసినంత వరకు ఈ ఎలక్షన్ ఎలా జరిగిద్దో కూడా తెలియదు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు సుప్రీంకోర్టు గడప తొక్కగలిగితే సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఈ డిలీషన్ అనేది పక్కన పెట్టి ఆ డిలీషన్ లేకుండా వాళ్ళకి ఓటు హక్కు కల్పించే అధికారం కూడా చివరి గంటలోనే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఒకసారి అలాంటి ఇండికేషన్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇప్పుడు సుప్రీంకోర్టు చేతిలోకి ఈసీ ఈ టీఎంసీ పోరాటం వెళ్ళిపోయింది. కానీ బీజేపీ ఈసీకి సపోర్ట్ చేయడం అనేది ఇక్కడ నిర్ఘాంతపరుస్తుంది అందరినీ. ఇప్పుడు అంతకుముందు 2021తో పోల్చిన ఓటర్ జనాభా ఇప్పుడు తగ్గిపోయింది అనమాట. అందువల్ల సిరి మీద ఎక్కువ ఆందోళన, అందులో ముస్లింసే ఎందుకు డిలీట్ కాబడ్డారు అనేది ఇక్కడ ప్రధానమైన సంఘటన. సుమారు 70% ఓటర్లు డిలీట్ అయిన వాళ్ళు ముస్లిం ఓట్ బ్యాంక్. ఆ ఓట్ బ్యాంక్ ఎక్కువగా
టీఎంసీకి ఉండడం. అంటే ఏంటి, ఒక ప్రజాస్వామ్య ఎలక్షన్ ప్రాసెస్ కొన్ని గంటల ముందు కొన్ని రోజుల ముందు ఇలా తీసుకోవడం వల్ల ఇట్ ఈజ్ ఏ క్యాస్ట్ ఆన్ ది ఇట్స్ పారదర్శకత అనమాట. అంటే ట్రాన్స్పరెన్సీ ఆఫ్ ఎలక్షన్స్ మీద ఒక విపత్తు అనేది కలిగిస్తుంది. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో జరిగే సంఘటన సామాన్యమైన విషయం కాదు. ఏమైనప్పటికీ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఈసీ అనేది అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఏంటంటే ఇది తటస్థంగా వ్యవహరించాలి. ఇట్ షుడ్ బి ద మీడియేటర్ ఇన్ బిట్వీన్ ది ఈ పొలిటికల్ పార్టీ స్ట్రగులింగ్. అదేంటంటే ఇప్పుడు రాజ్యాంగంలో ఆర్టికల్ 324 ఒకటే చెప్తుంది, ఎలక్షన్ కమిషన్ ప్రైమరీ డ్యూటీ ఈజ్ టు కండక్ట్ పీస్ఫుల్ ఎలక్షన్స్ అండ్ ఇన్ ఏ ట్రాన్స్పరెంట్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ. అంటే ఏంటంటే స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా ఎలక్షన్స్ నిర్వహించాలి అనేది ఇప్పుడు మనకు రాజ్యాంగం చెప్తుంది. మరి ఈసీ అది నిర్వహిస్తుందా లేదా, సుప్రీంకోర్టులో కేసు ఇప్పుడు ఫైల్ అవ్వబోతుంది, ఏం జరుగుతుందో మనం చూడాలి.